శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ వినయ ఆస్ట్రోతులకు ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజుటి దిన ఫలితాలు అదేవిధంగా పంచాంగం ఇందులో తెలుసుకుందాం. తేదీ 19 జనవరి 2026 సోమవారం. శ్రీ విశ్వావసునామ సంవత్సరం. ఆయనం ఉత్తరాయణం. ఋతువు హేమంత ఋతువు. మాసం మాఘమాసం. పక్షం శుక్లపక్షం. తిథి పాఠ్యమి. మంగళవారం తెల్లవారుజామున 2 గంటల 14 నిమిషాల వరకు. నక్షత్రం ఉత్తరాషాఢ నక్షత్రం మధ్యాహ్నం 11 గంటల 52 నిమిషాల వరకు. తదుపరి శ్రవణ నక్షత్రం. యోగం వజ్రయోగం రాత్రి 8 గంటల 45 నిమిషాల వరకు. కరణం స్నుగ్న మధ్యాహ్నం 1 గంట 50 నిమిషాల వరకు. కాలం రాహుకాలం ఉదయం 8 గంటల 34 నిమిషాల నుండి 9 గంటల 53 నిమిషాల వరకు. యమగండం ఉదయం 11 గంటల 13 నిమిషాల నుండి మధ్యాహ్నం 12 గంటల 32 నిమిషాల వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12 గంటల 53 నిమిషాల నుండి 1 గంట 35 నిమిషాల వరకు. తిరిగి మధ్యాహ్నం 3 గంటల నుండి 3 గంటల 42 నిమిషాల వరకు. లగ్నం అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 12 గంటల 11 నిమిషాల నుండి 12 గంటల 53 నిమిషాల వరకు. తదుపరి ఈ రోజుటి రాశి ఫలితాలు చూసుకుందాం. ముందుగా మేషరాశి. వృత్తి వ్యాపారాలలో లాభాలు ఉంటాయి. కొత్త పనులు ప్రారంభించడానికి అనుకూలం. కుటుంబ సభ్యులు మద్దతు లభిస్తుంది. తదుపరి వృషభ రాశి. పని ఒత్తిడి ఎక్కువగా ఉన్నప్పటికీ పట్టుదలతో పూర్తి చేస్తారు. ఆర్థికంగా కొంత పురోగతి కనిపిస్తుంది. ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. తదుపరి మిథున రాశి. అష్టమచంద్ర సంచారం వల్ల పనుల్లో ఆకంఠాలు కలగవచ్చు. ముఖ్యమైన నిర్ణయాలు వాయిదా వేయడం మంచిది. వివాదాలకు దూరంగా ఉండండి. తదుపరి కర్కాటక రాశి. వ్యాపారస్తులకు నూతన భాగస్వాములు కలిసి వస్తాయి. వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది. ప్రయాణాలు లభిస్తాయి. తదుపరి సింహరాశి. శత్రువులపై విజయం సాధిస్తారు. కోర్టు వ్యవహారాల్లో సానుకూలత ఉంటుంది. ఉద్యోగస్తులకు అధికారుల ప్రశంసలు దక్కుతాయి. తదుపరి కన్యారాశి. సంతానం విషయంలో శుభవార్తలు వింటారు. మేధోపరమైన పనుల్లో రాణిస్తారు. మానసిక ప్రశాంతత కోసం ధ్యానం చేయండి. తదుపరి తులారాశి. గృహ సంబంధించిన పనుల్లో నిమగ్నం అవుతాయి. వాహనాలు కొనుగోలు చేసే అవకాశం ఉంది. బంధువుల రాక సంతోషాన్ని వస్తుంది. తదుపరి వృశ్చిక రాశి. మీ సహోపేతమైన నిర్ణయాలు ఫలిస్తాయి. సోదరుల సహాయం అందుతుంది. చిన్నపాటి ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి. తదుపరి ధనుసు రాశి. ఆర్థికంగా పరిస్థితి మెరుగుపడుతుంది. రావలసిన బాకీలు వసూలవుతాయి. మాట తీరు అందరినీ ఆకట్టుకుంటారు. తదుపరి మకర రాశి. ఈరోజు మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. నూతన వస్త్రాభరణ కొనుగోలు చేస్తారు. మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. తదుపరి కుంభరాశి. ఖర్చులు పెరగవచ్చు. నియంత్రించుకోవడం చాలా అవసరం. అనంతర ప్రయాణాల వల్ల అలసట కలుగుతుంది. ఓర్పుగా వ్యవహరించండి. తదుపరి మీనరాశి. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. మిత్రుల సహాయంతో ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. విందు వినోదాలలో పాల్గొంటారు. పరిహారం. సోమవారం ప్రత్యేకం కావున ఈరోజు శివాలయం దర్శనం చేసి శివునికి అభిషేకం చేయడం వల్ల లేదా ఓం నమః శివాయ మంత్రాన్ని 108 సార్లు జపించడం వల్ల మీ పనుల్లో ఉన్నటువంటి ఆకంఠాలు తొలగి శుభ ఫలితాలు కలుగుతాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. స్వస్తి. సర్వే జనాః సుఖినో భవంతు.